హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సలార్ రిలీజ్ ట్రైలర్ వదిలినారు, సలార్ ట్రైలర్ కూడా వదిలేశారు. ఈ రెండు వీడియోల నుంచి నేను కొన్ని గమనించాను అన్నమాట. ఆ టీవీ చూసిన తర్వాత ఇప్పుడు మామూలుగా మనకు ఫస్ట్ ట్రైలర్లో చెప్పేశారు స్టోరీ ఎలా ఉండబోతుందో. ఇవి చూసిన తర్వాత ఇంకొన్ని పాయింట్లు అయితే నోట్ చేశాను అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ప్రభాస్ గారి అమ్మగారు ఈశ్వరీరావు గారు ఉన్నారు కదా, ఆమె ఒక టీచర్. అది మనకు మామూలుగా షార్ట్లోనే చూపించారు. ఇంకోటి ఏంటి అంటే ఆమెకు అసలు వైలెన్స్ అంటే అసలు ఇష్టం లేదు. కానీ ఆమెకు పుట్టిన మన ప్రభాస్ గారు ఏంటి అంటే మంచి వైలెన్స్ మాస్ అన్నమాట. సెకండ్ వన్ ఏంటి అంటే ప్రభాస్ గారు రిలీజ్ ట్రైలర్లో ఒక షాట్లో చూస్తే చున్నీని హ్యాండ్కి చుట్టుకో ఉన్నారనమాట. అదే చున్నీ ఇంకో షాట్లో శృతి హాసన్ గారికి ఉంటుంది. కాబట్టి ఆ శృతి హాసన్ గారి చున్నీ కోసం ఫైట్ ఏమైనా జరుగుంటుంది అని చెప్పి అయ్యుండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఖాన్సార్ సిటీ. ఈ సిటీ మోస్ట్ డేంజరస్ అన్నమాట. దీనికి చాలా రూల్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ట్రైలర్లో చూస్తే విలన్స్ మాట్లాడేటప్పుడు 700 పైగా ఎంట్రీలు జరిగాయని చెప్పనేసి అంటారనమాట. ఆ ఎంట్రీ ఏంటి అనేది ఇప్పుడు నాకు సెకండ్ ట్రైలర్ చూసి అర్థమైంది. ఏంటి అంటే ఇప్పుడు ప్రభాస్ గారిని చూపించడానికి ముందు ఒక పేపర్లో అది తంబు ఒకటి వేస్తారు కదా, హ్యాండ్ తంబు, అదన్నమాట ఎంట్రీ అంటే. సో ఖాన్సార్ సిటీ లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంట్రీ చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. అలాగే ఇప్పుడు ప్రభాస్ గారిని లోపల తీసుకురావడానికి పృథ్వీరాజ్ గారు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఆయన హ్యాండే తంబేసి ఒక ఎంట్రీని అయితే క్రియేట్ చేస్తారనమాట. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు సెకండ్ ట్రైలర్లో చూపించగానే ఇప్పుడు ఒక పెద్ద మనిషిని కొడతాడు కదా మన ప్రభాస్ గారు చిన్నప్పుడు. అప్పుడు ఏంటి అంటే ఆ పెద్ద మనిషి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు కరెంట్ తీగనైతే పట్టుకుంటాడు అనమాట. దాని ఎఫెక్ట్ ఏంటి అంటే మీరు ప్రభాస్ని ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఎక్కడైనా గమనించండి, లెఫ్ట్ హ్యాండ్కి ఒక నరం తేలినట్టు ఉంటుంది అన్నమాట, లెఫ్ట్ హ్యాండ్ మొత్తం. సో కాబట్టి ఏంటి అంటే ఆ కరెంట్ తీగ పట్టుకోవడం వల్లే అది అయితే జరిగింది, ఆ నరం తెలడం అయితే జరిగి ఉంటుంది. ఇంకొకటి లాస్ట్ వన్ భయ్య, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటి అంటే పృథ్వీరాజ్ది ఫేక్ ఫ్రెండ్షిప్, ప్రభాస్ గారిది రియల్ ఫ్రెండ్షిప్. ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు మన సెకండ్ ట్రైలర్లో చూసుకుంటే ఖాన్సార్ సిటీలో క్యాలిక్యులేషన్తో చేయడం చాలా కష్టం, అందుకే క్యాలిక్యులేటర్ తెలియని ఒక పిచ్చోడిని తీసుకొచ్చి పెట్టాను అంటాడు కదా. ఎవడైనా ఫ్రెండ్ని పక్కనోడితో మాట్లాడుతూ వాడు పిచ్చోడు అని చెప్పనేసి అయితే అన్నాడు అన్నమాట. అంటే సరదాగా అంటే సరే అనుకోవచ్చు, దీంట్లో ఏంటంటే పృథ్వీరాజ్ గారు సీరియస్గా చెప్తారు కాబట్టి నాకు ఆ డౌట్ అయితే వచ్చింది. ఇంకోటి ఏంటి అంటే వాడి పేరు తెలుసు కదా అనగానే పృథ్వీరాజ్ గారు లాస్ట్ షాట్లో అంటే చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు గుర్తుంది బాబా అంటాడన్నమాట. ఈ రెండు గమనిస్తే నాకు మాత్రం పృథ్వీరాజ్ గారిదే ఫేక్ ఫ్రెండ్షిప్ అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ట్రాప్ చేస్తారు కదా, పృథ్వీరాజ్ గారిని ఎవరో మోటివ్ చేసి ప్రభాస్ ఫ్రెండ్షిప్ చేయమని చెప్పి పంపించినట్లుగా నాకైతే అనిపిస్తుంది. మరి చూడాలి మూవీలో ఏముంటుంది. మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి.